ఓం ప్రమాదముం నమోదిసః పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. రాసేదేంటి బాబు చూసుకో. చూడండి బాబు, 136వ పేజీలో పన్యాలోకం. ఇదం చాపరం ప్రతీయమానస్య అర్థస్య తద్భావ సాధనం ప్రమాణం. ఇదం చ అపరం ప్రతీయమానస్య అర్థస్య, వేరే ఒక ప్రతీయమాన అర్థానికి సద్భావ సాధనంగా ఉంటుంది అని చెప్తున్నాడు ప్రమాణం. ఏమిటా ప్రమాణము అంటే శబ్దార్థ శాసన జ్ఞానం కావ్యార్థ శబ్దార్థ శాసన జ్ఞానం మాత్రమే వేద్యతే యొక్క ఆ పదము జ్ఞానం మాత్రమే కాదు, మాత్రమే తెలుస్తుంది అని చెప్తున్నాను. వాచ్యరూప ఏవ అర్థః స్యాత్ గురుని బోలెడి చక్కని గురువు దొరికే, గురుని బోలెడి చక్కని గురువు దొరికే, వాణియే వచ్చి పాఠంబు పరుసతోడా నేర్పు భాగ్యంబు చిక్కెను నేడు మాకు, నేర్పు భాగ్యంబు చిక్కెను నేడు మాకు. రాజయ్య మాట పూర్వజన్మల పొందిన పుణ్యఫలమో. అర్థం చాలా సంతోషం అండి. మా శ్రీమతి గారి కూడా కలిపేసింది గొంతు. చెప్పుకుందాం. కేవలం కావ్యార్థతత్వజ్ఞేరేవ జ్ఞాయతే యది చ వాచ్యరూప ఏవ అసౌ అర్థః స్యాత్ తద్వాచ్యవాచక రూప పరిజ్ఞానాదేవ తత్ప్రతీతిః స్యాత్. అథ చ వాచ్యవాచక లక్షణ మాత్ర కృత శ్రమాణం కావ్యతత్వార్థ భావనా విముఖానాం స్వరశ్రుత్యాది లక్షణమివ అప్రగీతానాం గాంధర్వ లక్షణమిదాం అగోచర ఏవ అసావర్థః. అంటే అద్భుతమైన మాట, చాలా గొప్ప మాట చెప్పేశారండి. కావ్యతత్వార్థ భావన విముఖానాం, కావ్యతత్వం యొక్క అర్థాన్ని తెలుసుకునే విషయంలో విముఖులు వాళ్ళకి ఎలా ఉందిట? స్వర శృత్యాది లక్షణమివా అప్రగీతానాం గాంధర్వ లక్షణమిదాం. అప్రగీతానాం గాంధర్వ లక్షణమిదాం స్వరశృత్యాది లక్షణమివ. అప్రగీతములు అంటే బాటల గురించి తెలియనటువంటి వాళ్ళు అని అర్థంగా చేసుకోవాలా. ఈయన ఏం చెప్పాడో చూద్దాం తర్వాత. అంటే అదొకటి. గాంధర్వ లక్షణ విధాం అంటే గాంధర్వ లక్షణం అంటే సంగీత లక్షణాలు తెలియనటువంటి వాళ్ళకి, సంగీత లక్షణములేమి తెలియనటువంటి వాళ్ళకి ఈ స్వరశృత్యాది లక్షణం, స్వరములు శృతులు మొదలైన వాటి యొక్క లక్షణాలు వాటికి ఏ విధంగా అయితే అర్థం కావో, ఇక్కడ కూడా
కావ్యతత్వార్థ భావన విముఖానాం వాచ్యవాచక లక్షణ మాత్ర కృత శ్రవణం. వాచ్యము వాచకము లక్షణము వాటి యందు మాత్రమే కృతశ్రముడు అంటే పరిశ్రమ చేసినటువంటి వాళ్ళకి కావ్యతత్వార్థ భావన విముఖానాం, కావ్యతత్వార్థం యొక్క భావన తెలియనటువంటి వాళ్ళకి ఇవి జరగవు. అంటే సంగీతంలో విషయం మీద ఉత్సాహం దాని గురించి తెలియని వాళ్ళకి సంగీతంలో ఉన్న లోటుపాట్లు తెలియనట్లుగా వీళ్ళకు కూడా తెలియవు అని భావనలో చెబుతున్నారు అక్కడ. ఇదమితి. ప్రతీయమానార్థం అనేది ఒకటి ఉంది అని సాధించే మరొక ప్రమాణం. ప్రతీయమానార్థం ఉన్నది అని చెప్పడం కోసంగా ఇంకో ప్రమాణం చెబుతున్నారట. శబ్ద శబ్దేతి సతు అంటే ఆ ప్రతీయమానార్థం అయితే అంటే శబ్దార్థ శాసన జ్ఞానమాత్రేణైవ. శబ్దార్థాలకి అర్థాలకి సంబంధించిన శాస్త్రం యొక్క జ్ఞానమాత్రము చేతనే వీటిని తెలుసుకోవడం. దాంట్లో పాండిత్యం లేదు, దాంట్లో లోతు విషయం లేదు, గొప్పనైనటువంటి లోతుగా వెళ్ళే విషయం లేదు. కేవలంగా జ్ఞానము అది ఉన్నది అని తెలియటం అంతవరకే. నవేద్యతే తెలియబడదు. కేవలం కావ్యార్థ తత్వజ్ఞేరేవ కావ్యార్థత్వం తెలిసిన వాళ్ళ చేతనే మాత్రమే తెలియబడుతుంది. కావ్యార్థ తత్వజ్ఞులు కావ్యార్థం యొక్క తత్వమును తత్వం జానాతి ఇది తత్వజ్ఞ, తత్వం జానాతి ఇది తత్వజ్ఞ. తైః తత్వజ్ఞై కావ్యార్థ తత్వజ్ఞై కావ్యార్థతత్వం జానాతి కావ్యార్థతత్వం జానాతి కావ్యార్థతత్వజ్ఞ తైః కావ్యార్థతత్వజ్ఞై అని మనం దానికి విగ్రహవాక్యం చెప్పుకున్నట్టయితే వాళ్ళకి మాత్రమే తెలియబడుతుంది అంటున్నాడు. శబ్దార్థేతి ఆ ప్రతీయమానార్థం ఎందువలన శబ్దార్థ శాస్త్రాల జ్ఞానం ఉన్నంత మాత్రం చేతనే తెలియబడదు, కావ్యార్థతత్వం తెలుసుకున్న వాళ్ళ చేతనే తెలియబడుతుంది. ఆ అర్థము వాచ్య రూపమే అయిన పక్షంలో వాచ్యార్థ వాచక శబ్దాల స్వరూపం తెలుసుకున్నంత మాత్రం చేతనే ఇది తెలియాలి. మరొక విషయం ఏమనగా సంగీత లక్షణం ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా చక్కగా పాడని వాళ్లకు చక్కగా పాడజాలని వాళ్ళకి స్వరాలు శృతులు మొదలైన వాటి స్వరూపం ఏ విధంగా తెలియదు. అప్రగీతానాం అంటే పాడని వాళ్ళకి పాడలేని సరిగ్గా గీతము చేయని సరిగ్గా పాట పాడలేనటువంటి వాళ్ళకి మాట అర్థం. అక్కడ ఇందాక అనుమానం వచ్చింది మనకి, ఇక్కడ చెప్పేశారు వాళ్ళు. పదాలు శృతులు మొదలైన వాటి స్వరూపం ఏ విధంగా తెలియదో అదే విధముగా వాచ్యార్థాలకు వాచక శబ్దాలకు సంబంధించిన లక్షణంలో మాత్రమే పరిశ్రమ చేసే వాళ్ళు అయినా కావ్యతత్వార్థాన్ని భావన చేయడంలో విఫలమైన వాళ్ళకి అర్థం గోచరం కాదు. కావ్యతత్వార్థ జ్ఞానం కావాలి కానీ సామాన్య విషయం మామూలుగా ఉంటే దాని యొక్క తత్వం తెలుసుకోవాలి. ఎసెన్స్ ఆఫ్ ది జీవో అంటుంటారు. కొన్ని ప్రభుత్వం వాళ్ళు కొన్ని జీవోలు ఇస్తుంటారు. ఆ జీవోల్లో అసలు దీంట్లో ఏంటి, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అది తెలుసుకుని ప్రవర్తించాలి తప్పించి మనం అదేదో అనుకుని అది తెలియకుండా మనం మాట్లాడే వీల్లేదు. అసలు విషయం ఏమిటి, అందులో ఏమున్నది, మొత్తం మీద దాంట్లో ఉండే పిండితార్థం ఏమిటి అని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న వాళ్ళకి ఇది తెలుస్తుంది. మామూలుగా పైన చదివిన వాళ్ళకి అర్థాలు వేరుగా ఉంటాయి. ఇదం చేతి నకిల కేవలం ప్రతీయమానం పునరన్యదేవ ఇత్యేవ తత్కారికా సూచితౌ స్వరూప విషయ భేదావేవ యావద్భిన్న సామగ్రీవా సామగ్రీవేద్యత్వమపి యావద్భిన్న సామగ్రీవేద్యత్వమపి వాచ్యాతిరిక్తత్వే ప్రమాణమితి యావత్ వేద్యతే ఇది తు ఇది నవేద్యతే. మళ్ళీ పోయింది వచ్చింది. ఏన నస్యాదితి భావః కావ్యస్య తత్వభూతః యః అర్థః తస్య భావన వాచ్యాతిరేకేణ అనవర్త చర్వణ తత్ర విముఖానాం స్వరాః షడ్జాదయః సప్త. స్వరములు 7 స్వరములు, అవి షడ్జం మొదలైనటువంటివి 7. ఏమిటా షడ్జం మొదలైనటువంటి 7 అంటే షడ్యము నిషాదర్షభ గాంధార అమర కోసం చెప్తాడు. నిషాదర్షభ గాంధార షడ్య మధ్యమ దైవతా పంచమశ్చేత్యమీ సప్తతంత్రి కంఠోత్థిత స్వరాః అని చెప్తాడు. నిషాద వృషభ గాంధార షడ్య మధ్యమ దైవత పంచమము 7. అమీ సప్తతంత్రి కంఠ ఉత్థిత స్వరాః కంఠము నుంచి వచ్చేటువంటి స్వరములు అని 7 రకాలు చెప్పాడు. వాటికి కూడా అక్కడే చెప్పడం జరిగింది. ఏ స్వరము అంటే ఈ సంగీత ధోరణులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ 7
స్వరములు, సప్త స్వరములు. ఈ సప్త స్వరములు వేటిని బట్టి ఎలా వచ్చినాయి కూడా చెప్తుంటాడు. నిషాదం బ్రహ్మ, నిషాదం బ్రహ్మతే వాజీ, దైవతం హేషజే గజ. నిషాదం బ్రహ్మతే వాజీ, గుర్రము, గుర్రం యొక్క సకిలింపులాగా ఉంటుంది నిషాద స్వరము. సంగీతం నాకు లేదు, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి అలాగా. దైవతం హేషదే గజ, ఏనుగు శబ్దంలాగా ఉంటుంది, జింకరిస్ ఎలాగా ఉంటుందో అది దైవతం అవుతుంది. గావస్తు వృషభభాషిణ, గావస్తు వృషభభాషిణ, గావులు, ఆవులు మొదలైన ఎద్దులు అని చెప్పినప్పుడు గౌహు అన్నప్పుడు ఉండర్థం వస్తాయి. గౌహు అంటే ఆవు అని అర్థం వస్తుంది, ఎద్దు అని అర్థం వస్తుంది. పుంలింగంలో వాడితే ఎద్దు అవుతుంది, స్త్రీలింగంలో వాడితే ఆవు అవుతుంది. కానీ ధేను శబ్దం అడుగు ధేను అన్నప్పుడు స్త్రీలింగంలోనే ఉంటుంది. ధేను అనే పదము స్త్రీలింగంలోనే ఆవు అని ఉంటుంది. అంటే గౌ అని వాడినప్పుడు గౌ అంటే పుంలింగ అర్థం చెప్పుకోవచ్చు, మనము ఎద్దు అని చెప్పుకోవచ్చు, ఆవు అని చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితిని బట్టి, ఆ ప్రకరణిక అర్థాన్ని బట్టి. గౌవు దగ్గరికి వెళ్ళి ఆ గోవు నుంచి పాలు పితుకుని రారా అన్నప్పుడు ఎద్దు అనుకునే కుదరదు. ఆ గోవుకి కాడి వేసి దాని పొలం తీసుకుని దున్నించరా అన్నప్పుడు ఆవు అనుకునే వీల్లేదు. ప్రకటనార్థాన్ని బట్టి చెప్పుకోవాలి. మనం చెప్పుకున్నాం కావ్య ప్రకాశంలో ఇవన్నీ చెప్పుకున్నాం గతంలో. సంయోగో విప్రయోగస్య సాహచర్యం విరోచిత అర్థ ప్రకరణం లింగం శబ్దశాన్యస సన్నిధి సామర్థ్యం ఔచితి దేశ కాల వ్యక్తి స్వరాదయ శబ్దార్థస్య అనవచ్ఛేదే విశేష స్మృతిహేతవా అని అవన్నీ మనం చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడ కూడా అవి ఆ స్వరములు ఎక్కడెక్కడ చెప్పాడు అంటే 7 స్వరములకు. నిషాదానికేమో నిషాదం బ్రహ్మతే వాణి వాజీ, గుర్రంలాగా సగిలిస్తే ఏమో గుర్రపు ధ్వని వస్తుంది నిషాద స్వరంలో. ఏనుగు ధ్వని వస్తుంది దైవతంలోను. ఆవులును ఎద్దుల స్వరం వస్తుంది వృషభంలోను. అజాతికంతు గాంధారం క్రౌంచ క్వణతి మధ్యమం పుష్పసన్వారతే కాలే వికూజతి పంచమం అని చెప్పుకుంటూ వస్తాడు. ఎలాగా అజాతికంతు గాంధారం, గాంధారంట, గాంధార ధ్వని ఎలా వస్తుందిట, స్వరము అజము, మేక మొదలైన అరిచినట్టుగా ఉంటుంది అది. క్రౌంచ క్వణతి మధ్యమం, క్రౌంచ పక్షిలాగా ఉంటుంది మధ్యమ స్వరము. సప్తమ స్వరం అంటే పంచమం పికపూజితం, పంచమ పికపూజితం అది. పుష్పసన్వారతే కాలే పికూజతి పంచమం అది. కోకిల పలికితే పంచమ స్వరంలో, పంచమస్వర గళమెత్తి బయలనార్చు అంటాడు కాళిదాస్. ఈయన కూడాను అద్భుతమైనటువంటి అప్పజోడు వెంకటకృష్ణరావు ఎవరో వెంకటరామ సుబ్బయ్యో పద్యం పుస్తకం అవుతుందండి. చాలా మంది ఇందులో అవధానం ఉన్నా కూడా చెబుతున్నాను. రాజయ్య గారు లాంటి వాళ్ళు అవధానం ఉన్నారు కాబట్టి. అది పుస్తకం పేరు నాకవనము అనే పుస్తకం. అద్భుతమైన పుస్తకం, చాలా చిన్నప్పుడు చదివాను నేను. చిన్నప్పుడు చదువుకున్న నాకవనము. నాకవనము సుమ్ము నాకవనము అంటాడు. మసృనాథర అథరోష్టపీయూషపానంబు లవలీ కల్పల్లవ కపోల చుంబనంబు వికసితాబ్జ విలోచన వీక్షణంబు ఏ క్షణంబున త్రుడితమాక్షణమ ప్రళయంబు కరకంకణ క్వాన గతి ప్రకంపిత పీన వక్షోజ కుంకుమిత వక్షస్థలంబు సురతస్రమోద్గత ఘర్మ బిందుచ్చట తనులతా వెల్లితానంద సుఖము అని చెప్పుకుంటూ వచ్చి నాకవనము సుమ్ము నాకవనము, నాకవనము, నాకవనము స్వర్గంలో ఉండేటువంటి ఉద్యానవనం అని చెప్పుకుంటూ వస్తూ అందులో చెప్తాడనమాట. బిచ్చగత్తెని వాడిని వర్ణిస్తాడండి. మంచి పద్యం ఒకటి. బిచ్చగత్తెని వర్ణిస్తున్నప్పుడు చినిగి అనేది తలకు నూనెయులేక తగ బిర్రుసువారిన ముంగురుల్ పాలంబు ముద్దుగొనగా ఈయన భావము మృంగి తినుచున్న మోమున కనుల కాంతులు జీవ కళలు జీయ పిగిలిన రవిగలో వెల్కి కన్పట్టెడి చనుదోయి జవ్వనంబును శపింప చినిగి చింపురులైన చీరలోడాగిన తొడల మేలిమి కాంతి తొణుకులాడా గుడ్డి తండ్రి కర్ర చేతను కుదురబట్టి, అది గుడ్డి తండ్రి కర్ర చేతను కుదురబట్టి చిప్ప మరి ఒక చేతను చిక్కబట్టి అమ్మ కమ్ములు కన్నులేని కబోది అమ్మయనుచు పంచమస్వర గళమెత్తి బయలనార్చు. ఒక బిచ్చగత్తిట పంచమస్వర గళమెత్తి బయలనార్చు అంటాడు, వర్ణిస్తాడు. అద్భుతమైన పద్యం అది, చాలా గొప్ప పద్యం. అందులో ఇదంతా నాకవనము అనే పుస్తకంలో చదివాను చిన్నప్పుడుది. అది అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు ఎవరిదో వెంకట బోసి అనే పుస్తకం అది. అప్పజోడు వారిదినే గుర్తు నాకు. అలాగా పంచమస్వరం అనేటువంటిది ఎవరిది? కోకిలకి. కోకిల కూజతి పంచమం.
కనుక ఆ విధముగా ఈ స్వరములు ఉన్నాయి షడ్జమధ్యాదులు ఇవన్నీ కూడాను శృతిర్నామ స్వరములంటే షడ్జమధ్యాదులు శృతి అంటే ఏమిటిడా శబ్దస్య వైలక్షణ్య మాత్రకారి తద్రూపాంతరం తత్సమానా తత్సమానాన్యతర సమానాన్వరత సమాన అన్వరత అన్వర తదంతరాలోభయ తదంతరాల ఉభయ భేద కల్పిత తదంతరాల ఉభయ భేద కల్పిత ద్వావింశతి విధా ఆ శృతి అనేటువంటిది ఇవన్నీ కూడాను శృతులు ఇవన్నీ కూడాను ద్వావింశతి విధా 22 విధములు అంటున్నాడు 7 రకములు ఏం చెప్పాడు ఇక్కడ దానికి అర్థము శృతిర్నామ గీతా శబ్దాల పరస్పర భేదం చేత మాత్రమే ఏ రూపాంతరం ఉన్నదో అనగా గీతా శబ్దాలను విన్నప్పుడు దానికి లవం మొదలైన కాలాంశాలను బట్టి ఏ రూపభేదం ఏర్పడుతుందో అదే పరిణామంగా కాల ప్రమాణంగా కలదు స్వరము దాని మధ్యభాగము ఈ రెండిటి భేదాలను బట్టి 22 విధాలుగా ఉంటుంది ద్వావింశతి అన్నాడు కదా అది 22 విధాలట ఆదిశబ్దేన జాత్యంశక గ్రామ రాగ భాషా విభాగాంతర భాషా దేశీ మార్గా గృహ్యంతే ఆది అనే పదం చేత దీన్ని బట్టి ఈ విధంగా స్వరం యొక్క అంశమే శృతి ఆది శబ్దంతో ఏం చెప్పాట శృత్యాదిలోని ఆది శబ్దం చేత జాతి అంశము గ్రామము రాగము భాష విభాష ఆంతర భాష దేశీ మార్గము అనేటువంటివన్నీ కూడాను ఆది అనే శబ్దంతో మనకి జాత్యంశక జాతి అంశక గ్రామ రాగ భాష ఇవన్నీ చెప్పాం కదా అంశకము గ్రామము రాగము భాష విభాష అంతర్భాష దేశీ మార్గము అనేటువంటి గృహ్యంతే ప్రకృష్టం గీతం గానం ఏషాం ప్రగీతా గాతుం వా ప్రారబ్ధ ఇది ఆదికర్మణి ప్రారంభేణ చ అత్ర ఫలపర్యంతత లక్ష్యంతే అంటే ప్రకృష్టమైన గీతం అంటే గానం చేయగలవారు ప్రగీతులు అప్రగీతులు అంటే గానం చేయలేని వాళ్ళు ఇక్కడ మనం చెప్పాడు అప్రగీతానాం అని ప్రయోగం చేశాడు ఇక్కడ మనకి అప్రగీతానాం అంటే పాడటం చేతగానటువంటి వాళ్ళకి గాంధర్వ లక్షణ విముఖానాం అన్నాడా గాంధర్వ లక్షణ విధాం అగోచర ఏవా గాంధర్వ సంగీత లక్షణాలు చూసినప్పటికీ కూడా పాట పాడలేనటువంటి వాళ్ళకి అని అర్థం వస్తుంది అక్కడ ప్రకృష్టమైన గీతం అనగా గానం చేయగలవారు ప్రగీతులు ఆది కర్మని కర్తరిచ అనే సూత్రం ప్రకారంగా ఆది కర్మ అనగా ప్రారంభం అర్థంలో ప్రత్యయం చేర్చగా ప్రగీతం అనగా గానం చేయటానికి ప్రారంభించిన వాడు అర్థము ప్రారంభించిన వాళ్ళు అంటాన్ని బట్టి ఫలపర్యంతత్వము అనగా చివరిదాకా గానాన్ని సాగించడం ఊహించాలి ప్రారంభించామంటే చివరిదాకా వెళ్ళి ఊహించుకోవాలట అలా ప్రగీతులు కాని వాళ్ళు అప్రగీతులు ఆ విధంగా స్థిరంగా ఉండలేని వాళ్ళు అప్రగీతులు శాస్త్రం తప్ప ఎలా పాడాలో తెలియని వాళ్ళు అని అర్థం విషయం తెలుసు అంతే తప్పించి అది ఎలా చేయాలో దాన్ని మనకు కూడా కొన్ని విషయం తెలుసు కానీ దాన్ని ఎలా సాధించాలో అంటే థియరీ తెలియదు మనకు థియరీ తెలుసు ప్రాక్టికల్ తెలియదు అనమాట కొంతమందికి ఆ విధంగా ఏవం వాచ్య వ్యతిరేకన వ్యంగ్యస్య సద్భావం ప్రతిపాద్య ప్రాధాన్యం తస్సేవ ఇది దర్శయతి ఈ విధంగా వాచ్య వ్యతిరేకము యొక్క వ్యతిరేకుల గురించి చెప్పి ఆ వ్యంగ్యానికి సద్భావాన్ని తెలియజెప్పి ప్రతిపాదించి ప్రాధాన్యాన్ని గురించి చెప్తున్నాడు అని వివరంగా వస్తే మనకి సోర్థ తద్వ్యక్తి సామర్థ్యయోగి శబ్దస్య కశ్చన యత్నతః ప్రత్యభిజ్ఞేయౌ తౌ శబ్దార్థౌ మహాకవేః తౌ ఆ 2 శబ్దార్థములు అన్నాడు అంటే వ్యంగ్య అర్థ తద్ వ్యక్తి సామర్థ్యయోగి శబ్దస్య కశ్చన అర్థము దాని యొక్క శబ్దము ఇవి కూడాను నా శబ్దమాత్రం తావేవా శబ్దార్థౌ మహాకవేః ప్రత్యభిజ్ఞేయౌ అది కేవలంగా శబ్దంగానే తీసుకోవాల్సిన అవసరం కాదు దాని విషయం కూడా కొంచెం లోపలికి వెళ్ళాలి అని అంటుంది అక్కడ వ్యంగ్య వ్యంజకాభాభ్యామేవ సుప్రయుక్తాభ్యాం మహాకవిత్వలాభ మహాకవీనాం నా వాచ్యవాచక రచనా మాత్రేణ వాచ్యవాచకములు రచించడం చేత కాదు దానికి మహాకవిత్వ లాభం ఏమవుతుంది సుప్రయుక్తాభ్యాం వ్యంగ్య వ్యంజక భావాభ్యామేవ వ్యంజకాభ్యామేవ సుప్రయుక్తాభ్యాం అంటే వ్యంగ్యము వ్యంజకము వాటిని స్పష్టంగా ప్రయోగించడం ద్వారా మాత్రమే ఆ మహాకవిత్వం అనేటువంటిది అక్కడ మనకు తెలుస్తుంది అంటాం ఏవమిది ఈ విధంగా వాచ్యం కంటే భిన్నమైన వ్యంగ్యం అనేది ఒకటి ఉన్నది అని ప్రతిపాదించి కావ్యంలో దానికి ప్రాధాన్యం అని చూపుతున్నాడు సహా ఇది సహా అర్థ ఆ వ్యంగ్యార్థము తద్వ్యక్తి సామర్థ్యం
సామర్థ్యయోగి, ఆ వ్యంగ్యార్థాన్ని వ్యంజింపజేసే సామర్థ్యంతో కూడిన కశ్చన శబ్ద, ఒకనొక శబ్దము, తౌ శబ్దార్థౌ, ఆ రెండు శబ్దార్థములు మహాకవే యత్నత ప్రయత్నపూర్వకంగా ప్రత్యభిజ్ఞేయో గుర్తింపదగినవి. మహాకవి అలాంటి శబ్దార్థాలనే బాగా గుర్తించాలి. బాగా ప్రయోగించబడిన వ్యంజకాల చేతనే మహాకవులకు మహాకవిత్వం లభిస్తుంది. దాన్ని తెలియటం చేతనే వాచ్యవాచకాలను కూర్చున్నంత మాత్రాన కాదు, వ్యంజక శబ్దాలని వ్యంగ్యార్థాలని బాగా గుర్తించి జాగ్రత్తగా ప్రయోగిస్తేనే మహాకవి అనే పేరుకు అర్హత లభిస్తుంది. అలాంటి మహాకవులు కొద్దిమందే ఉన్నారు తప్పించి చాలా మంది లేరు. మనకు ముందే చెప్పారు, కాళిదాసాదయ ద్విత్రా పంచశావా మహాకణయో గణ్యంతే మహాకవయ గణ్యంతే అని. మహాకవులు అంటే కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళు ద్విత్రా పంచశావా, ఇద్దరు ముగ్గురు కానీ 5-6 కానీ ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. అలా కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ మహాకవి అనే పేరు గుడితీస్తుంది. అందరికీ వచ్చే అవకాశం లేదు. 4 శ్లోకాలు రాసింది మాత్రం మహాకవి పోడు. ఆ పదాలు అక్షరాలు ఈ అక్షరానికి ఆ అక్షరాన్ని గణం ప్రకారంగా చూసుకుంటూ ఒక్కొక్క గణం వేసుకుంటూ ముందుకెళ్ళేది మాత్రాన అతను మహాకవి కాడు. అందులో చమత్కారం ఉండాలి, అందులో లోకోత్తర వ్యవస్థ కనిపించాలి, అదే వ్యంగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సహృదయ ఆనందం ఉండాలి, అదే కవిత్వం అవుతుంది అని చెప్పాడు. ఏవమితి స్వరూపభేదేన భిన్న సామగ్రి జ్ఞేయత్వేన చ ఇత్యర్థః. ప్రత్యభిజ్ఞేయౌ ఇది అర్హార్థే కృత్యః సర్వో హి యథా తథా యతతే ఇతీయతా ప్రాధాన్యేన లోకసిద్ధత్వం ప్రమాణముక్తం. నియోగార్థేన చ కృత్యేన శిక్షాక్రమముక్తః. ప్రత్యభిజ్ఞేయ సంపద్యేన ఇదమాహ. కావ్యంతు జాయతే కస్య కావ్యంతు జాతు జాయేత కస్యచిత్ ప్రతిభావతః. కావ్యంతు జాతు జాయేత కస్యచిత్ ప్రతిభావతః అని చెప్పడం జరిగింది. ఒక సూక్తి ఒక ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఒక కార్యకు వదిలారు. కావ్యంతు జాతు జాయేత, కావ్యంతు జాయతే కస్మాత్, ఇంకోటి కావ్యంతు జాయతే కస్మాత్ కస్యచిత్ ప్రతిభావతః అనుకుంటా. అది ఇంకోటి వస్తుంది అక్కడో, దీనిలాగే ఉంటుంది. ఇతనయేన యద్యపి స్వయమస్యేవ తత్ పరిస్ఫురతి తథాపి ఇదమిత్తమితి విశేషతః నిరూప్యమానం శాస్త్రశాఖీ భవతి. యథోక్తం అస్మత్ పరమగురుభిః శ్రీమదుత్పలపాదైః కావ్యంతు జాతు జాయేత కస్యచిత్ ప్రతిభావతః. కస్యచిత్ ప్రతిభావతః, ఒకనొక ప్రతిభ కలిగిన వాడి చేత కావ్యము పుట్టవచ్చు, పుడుతుంటుంది అన్నాడు. ఉత్పలపాదం చెప్పారట, తైస్తైరప్యుపయాచితైరుపనతస్తన్వ్యా స్థితోప్యంతికే కాంతో లోక సమాన ఏవమపరిజ్ఞాతో నరంతుం యథా. లోకస్యైష తథా నవేక్షిత గుణ స్వాత్మాపి విశ్వేశ్వరో నైవాలం నిజ వైభవాయ తదిదం తదియం తత్ప్రతిజ్ఞాభూదితా. తేన జ్ఞాతస్యాపి విశేషతః నిర్గుణ అనుసంధానాత్మకం ప్రత్యభిజ్ఞానం నతు తదేవేతమితి తదేవ ఇదమితి ఏతావన్మాత్రం. మహాకవేతి యో మహాకవిః అహం భూయాసం ఇత్యాశాస్తే, అహం మహాకవి భూయాసం, నేను మహాకవిని అవుతాను, అవగలను అని నిశ్చయం చేసుకుంటే, ఏవం వ్యంగ్యస్యార్థస్య వ్యంజకస్య శబ్దస్య చ ప్రాధాన్యం వదత వ్యంజక భావస్యాపి ప్రాధాన్యం ముక్తమితి ధ్వన్యతే ధ్వననమితి తృతయమపి ఉపపన్నం ఇత్యుక్తతే. అంటే ఈ విధముగా స్వరూప భేదం చేతనే వేరు సామగ్రుల చేత, ఎక్విప్మెంట్ అన్నమాట, తెలియదగి ఉండడం చేత అని అర్థము. ప్రత్యభిజ్ఞేయం అన్నప్పుడు అర్హార్థంలో కృత ప్రత్యయము, కృత్య ప్రత్యయము. ఇక్కడ ప్రతి అభిపూర్వకమైన జ్ఞాతాతువునకు అచోయత్ అనే సూత్రం చేత యత్ ప్రత్యయం చేర్చగా ప్రత్యభియ్యింది. ప్రతి అభి ఇవన్నీ ఉపసర్గలు. పరా అపాసం అను అవా నిస్సు నిర్ దుస్సు దుర్వి ఆంగ్ని అధి అపి ప్రతి పరి ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వీటిని ప్రాదులు అంటారు. అయితే ప్రాదయ, ప్రాదులు అంటే ఉపసర్గలు. అనేటువంటి మొదటగా ఉంది కాబట్టి అయితే ప్రాదయ, ఇవే ఉపసర్గలు. ఉపసర్గలు ఎక్కడొస్తాయి? ఉపసర్గ క్రియాయోగే, క్రియలకు ముందు వస్తుంటాయి, ఉపసర్గలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఉపసర్గేణ ధాత్వర్థో బలాదన్యత్ర నీయతే ప్రహారాహార సంహార విహార పరిహారవత్.
ఉపసర్గం నుంచి ఉపయోగం ఏంటయ్యా అంటే ఉపసర్గాలు 3 రకాలు ఉంటాయి. కొన్ని ఉపసర్గల మూలంగా ఆ అర్థం అలాగే ఉంటుంది. కొన్ని ఉపసర్గల మూలంగా అర్థం ఎక్కువ అవుతుంది. కొన్ని ఉపసర్గల మూలంగా అర్థం పూర్తిగా మారిపోతుంది. ఉపసర్గేణ ధాత్వర్థ బలాద్ అన్యత్ర నీయతే. అట్టహాసము, ప్రహాసము, ప్రహాసము, అట్టహాసము. ఆ పదాల అర్థాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి. కొన్ని పదాలు అలాగే ఉంటాయి. కొన్ని పదాలకు పూర్తిగా అర్థమే మారిపోతుంది. పూర్తిగా ఎలాగా? హార అనే ధాతువు తీసుకుంటే ప్రా పెట్టుకుంటే ప్రహారమైంది, కొట్టడమైంది. ఆ పెడితే ఆంగ్ ఉపసర్గ పెడితే ఆహారమైంది, ప్రహార ఆహార. సంహార సం పెడితే సంహారమైంది, పరి పెడితే పరిహారమైంది. ప్రహార ఆహార సంహార. వి పెడితే విహారమైంది. హార అనేటువంటి ఒక ధాతువునకు ఉపసర్గలు ఒక ఉపసర్గ రకరకాలు పెట్టుకుంటూ వస్తుంటే అర్థాలు పూర్తిగా మారిపోతాయి. ఉపసర్గేణ ధాత్వర్థ బలాద్ అన్యత్ర నీయతే. బలంగా ఒక పక్కకి లాక్కెళ్ళిపోతుంది దాని యొక్క అర్థము అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ఈ ఉపసర్గలు ఏమిటి ఉన్నాయి? అవి 2 ఉపసర్గలు, ప్రతి అభి అని ఉపసర్గలు. ఈ జ్ఞాధాతువునకు ప్రతి అభి అని వచ్చినప్పుడు అచోయత్ అనే సూత్రం చేత యత్ ప్రత్యయం వస్తే ప్రత్యభిజ్ఞేయ అనే శబ్దం వచ్చింది. అతః ప్రత్యయం కృత్ ప్రత్యయాంతర్గతమైన కృత్య ప్రత్యయం. అర్హే కృత్య తృచశ్చ అనే సూత్రం ప్రకారంగా కృత్య ప్రత్యయాలకి అర్హ అర్థము కూడా తగిన అర్థం కూడా చెప్పవచ్చును. అందుచేత ప్రత్యభిజ్ఞానం అర్హౌ ప్రత్యభిజ్ఞేయౌ, ప్రత్యభిజ్ఞాతం అర్హౌ ప్రత్యభిజ్ఞేయౌ అని విగ్రహం చేత గుర్తించటానికి అర్హమైనవి తగినవి అనే అర్థము. అర్హమైనది తగినది అని అర్థం వస్తుంది అక్కడ. అర్హము తగినటం ఏంటిది? అర్హతి తగినది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నప్పుడు కూడా అదే అర్థం చెప్పుకోవాలి. అర్హమతి అంటే తగినది, తగినది కాదు అని చెప్పుకోవాలి అక్కడ. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. స్త్రీకి స్వాతంత్ర్యము, స్త్రీ స్వాతంత్ర్యమునకు అర్హురాలు కాదు, తగింది కాదు. ఏ స్వాతంత్ర్యానికి? మనం ప్రకరణం కళ్ళాలి జాగ్రత్తగా. అంతే తప్పించి స్త్రీకి స్వాతంత్రం వద్దని చెప్పారని చెప్పి మనువు మీద పడి తిట్టడము లేదా పుస్తకాలు చించేయడము చేయవలసింది. అక్కడ ఏం చెప్పారు? పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్రాహ నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. దాని ప్రకరణం అది. దేనికి? తనను తాను రక్షించుకునే విషయంలో స్త్రీకి స్వాతంత్రము లేదు. స్వాతంత్రం లేదు ఉద్దేశం కాదు, స్త్రీ అర్హురాలు కాదు, స్త్రీ తగినది కాదు. ఎందుకు కాదు తగినది కాదు అంటే దానికి అవసరం లేదని చెప్పాలి అక్కడ. స్త్రీకి తనను తాను రక్షించుకునే అవసరం ఆవిడకి లేదు. సమాజం ఆవిడని కాపాడుతుంది. చిన్నప్పుడు ఉన్నప్పుడేమో తండ్రి కాపాడుతాడు, పెద్దవాళ్ళు అయిన తర్వాత భర్త కాపాడుతాడు, ముసలి వాళ్ళు అయినప్పుడు కొడుకులు కాపాడాలి. వాళ్ళకి ఇచ్చారు ఆ బాధ్యత. బాడీ గార్డ్ బాధ్యత జడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఆ స్త్రీకి, మహిళకి బాడీ గార్డులు ఎవరయ్యా అంటే పురుషులు ఉంటారు, ముగ్గురును, తండ్రి, భర్త, కొడుకు. ఈ వాళ్ళది బాధ్యత, అంతేగాని ఈవిడికి ఆ బాధ్యత లేదు. తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవిడకి అక్కర్రా. ఆవిడ హాయిగా నడుస్తూ ఉంటే ముందు వెనకాల వాళ్ళు ఉండి కాపాడుకుంటుంటారు. వాళ్ళది బాధ్యత. గవర్నర్ వచ్చాడంటే ఒక ఊరికి హైదరాబాద్ నుంచి బయలుదేరి అతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అతని వెనకాల ఉండే గన్మ్యాన్లో వాళ్ళది, లేకపోతే ఆ రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రిది. అలాగే రాష్ట్రపతి గారు వచ్చారంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు చూసుకోవాలి తప్పించి ఆయనకి పరిస్థితి లేదు. రాష్ట్రపతి గారు స్వయంగా తుపాకీ పట్టుకుని ఎవరన్నా ఉన్నాడా అని వాడు చూసుకోడు, ఆయనకు అవసరం లేదు, కాపాడుకుంటారు వాళ్ళు. అలాగే స్త్రీ కూడా అంత గౌరవం ఇచ్చాడు భారతదేశంలో. స్త్రీ కూడా కర్ర పట్టుకును, కత్తి పట్టుకును, కొంగు ఫూలు నడిపి హా హూ హూ అని ఎగిరి తను కాపాడుకున్న అవసరం ఆవిడకి లేదు. అయినా వీళ్ళు కాపాడాలరా వాళ్ళారా, మీరు కాపాడండిరా అని వాళ్ళకి చెప్పిన విషయం తప్పించి దాన్ని పట్టుకెళ్ళి ఇంకొక అర్థానికి ఎక్కడో పెట్టుకుని నా స్త్రీ స్వాతంత్రం అర్హత అనగానే స్త్రీకి స్వాతంత్రం అక్కర్లేదని చెప్పాడు, లేదని చెప్పాడు. ఈ మనువాదం మంచిది కాదు, పుస్తకాలు తగలబెట్టేస్తాం అని మాట్లాడితే దానికి అర్థం లేని పరిస్థితి. అక్కడ కూడా దానికి అదే అర్హత అంటే తగటం అంతే, అంతకన్నా ఇంకేం. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అంటే స్వాతంత్ర్యమునకు అర్హురాలు కాదు. ఏ విషయంలో? తనను తాను రక్షించుకునే రక్షణ విషయంలో అని చెప్పుకోవాలి. అది ఒక్కటే చెప్పుకోవాలి తప్పించి మిగతా వాటికి సంబంధం లేదు దానికి. ఇక్కడ చెప్పడం చేత అర్హవు అపత్యవిజ్ఞేయం అనే విగ్రహం చేత అర్హమైనవి తగినవి అని అర్థం అనిపిస్తుంది. సర్వ ఇది ప్రతి సహృదయుడు కూడా ఆ విధముగా అలాంటి శబ్దార్థాలను తెలుసుకోవాలనే ఇచ్చ చేత ప్రవర్తిస్తాడు కదా. అందుచేత వ్యంగ్యానికి ఉన్న ప్రాధాన్యం విషయంలో లోక ప్రసిద్ధత్వమే, అంటే సహృదయ లోక ప్రసిద్ధత్వమే లోకం. దాని ప్రాధాన్యత లోకుడు.
ప్రమాణంగా చెప్పబడింది. అభినవగుప్తుడు ఈ శ్లోకానికి 2 విధాల వ్యాఖ్యానాలు చేసినట్టుగా కనబడుతోంది. పైన చెప్పిన వ్యాఖ్యానం ప్రకారము ప్రత్యభిజ్ఞేయౌ అన్నప్పుడు అర్ధకృత్య ప్రత్యయం గ్రహించడం వల్ల ప్రత్యభిజ్ఞానకర్తలు సహృదయులు అని తెలుస్తోంది. దీనిని బట్టి ఆ వ్యంగ్యార్థాన్ని బోధించే శబ్దము మహాకవి యొక్క శబ్దార్థాలు రెండూ కూడా సహృదయుల చేత గుర్తింపదగినవి అని అర్థము. ఇది మొదటి వ్యాఖ్యానము. శైషాతిసర్గ ప్రాప్తేషు ప్రైషాతిసర్గ ప్రాప్తికాయేషు కృత్యాశ్చ ప్రైషము అంటే ప్రేషము అనే సూత్రం చేత ప్రత్యభిజ్ఞేయం అన్నప్పుడు కృత్య ప్రత్యయమైన యత్ ప్రత్యయానికి ప్రైష అనగా నియోగము విధి అర్థం చెప్పిన పక్షంలో ఈ ప్రత్యభిజ్ఞానానికి కర్త మహాకవి. కృత్యానాం కర్తరివా అనే పాణిని సూత్రం చేత, పాసు అని ఉంటుందంటే పాణిని సూత్రం చేత అని అర్థం. కర్తర్థంలో షష్ఠి ఇలాంటి శబ్దార్థాలను మహాకవి గుర్తించాలి అని ఇప్పుడు చేద్దాం. ఇది రెండవ వ్యాఖ్యానము. నియోగార్థేన ఇత్యాదికం ద్వితీయ వ్యాఖ్యాన సూచకము. నియోగేతి నియోగం అనేది విధి, నియోగించాడు రా అంటుంటాం అనే అర్థం గల కృత్య ప్రత్యయం చేత అనగా ఈ కృత్య ప్రత్యయానికే వినియోగం అర్థము. శిక్షాక్రమం కవి చేయవలసిన అభ్యాస క్రమం చెప్పబడింది. ప్రత్యభిజ్ఞేయ శబ్దం చేత ఈ విషయం చెబుతున్నాడు. కావ్యమైతే ఎవడో ప్రతిభావంతునికి ఎప్పుడో పుట్టవచ్చును అనే న్యాయం చేత కావ్యం లేదా ఏతాదృశ శబ్దార్థ యుగళం స్వయంగానే ప్రతిభావంతునికి స్ఫురించినా ఇది ఇట్లు దీని స్వరూపం ఇది అని విశేష రూపంలో నిరూపించబడినట్లయితే వేలాది కొల్ల శాఖలు కలదవుతుంది. ఈ విషయమే మా పరమ గురువులైన శ్రీమద్ ఉత్పలపాదులు ఇలా చెప్పి ఉంటారు అని తైస్తైహి అని శ్లోకం చెబుతున్నాడు. అంటే భట్టేందురాజు అభినవగుప్తునికి సాక్షాత్ గురువు. భట్టేందురాజు అని ఆయన అభినవగుప్తునికి భట్టేంద్రరాజు అనొచ్చు, ఇందురాజ భట్టు అని కూడా అంటుంటారు. ఆయన అభినవగుప్తునికి సాక్షాత్గా గురువు గారు. ఆయన గురువు శ్రీమద్ ఉత్పల దేవపాదులు. ఈ భట్టేంద్రరాజు గారికి గురువు గారు ఉత్పల దేవపాదులు. అందుచేత ఈయన తన పరమ గురువుగా అభినవగుప్తుడు చెప్పుకుంటున్నాడు. ఆయన యొక్క గురువు పరమ గురువు, ఆయన గురువులు గారు. ఇప్పుడు నేను చెప్తుంటే అప్పుడప్పుడు మా పాఠం చెప్పినప్పుడు మా గురువు గారు, మరి ఇంకా శరంగాచార్య గారు గురువు గారు, ఇలా కొంతమంది మా గురువు గారు పేరు చెప్తుంటాను. వాళ్ళందరూ మీకు పరమ గురువులు అన్నమాట. మీ గురువులు మీరు నన్ను గురువుగా భావించినప్పుడు మా గురువులు మీరు పరమ గురువుగా భావించుకోవాలి. పరమ గురువు, పరమేష్ఠి గురువు, పరాత్మ గురువు ఇలా ఇంకా పై వెళ్తుంటాయి అన్నమాట. వారి గురువు అని అలా వ్యవస్థ పెడుతుంటుంది. వీళ్ళందరినీ చెప్పుకోవాలి. అందుకనే అస్మద్దేశికం అస్మదీయ పరమాచార్యాన్ అశేషాన్ గురూన్ శ్రీమన్ లక్ష్మణ యోగి పుంగవ మహాపూర్ణం మునిమ్యామునం రామం పద్మ విలోచనం మునివరం నాథం షడద్వేషణం శైనేశం శ్రీమిందిరా సహచరం నారాయణం సంశ్రయే అని చెప్పి వైష్ణవ సంప్రదాయంలో ఒక శ్లోకం చెప్పుకుంటూ వస్తాం. అస్మద్దేశికం మా గురుగారు, అస్మదీయ పరమాచార్యాన్ అశేషాన్ గురువున్ అని చెప్పుకుంటూ వచ్చి అలా కింద నుంచి ప్రారంభం చేసి చివరికి మహావిష్ణువు వరకును, విష్ణుమూర్తి, ఆయన తర్వాత లక్ష్మీదేవి, ఆయన తర్వాత ఆయన ఎవరండి విశ్వక్సేనుడు, ఇలా చెప్పుకుంటూ వచ్చి అలా నాథమునులు వీళ్ళందరూ యామునాచార్య చెప్పిన తర్వాత రామానుజుల వారు ఇలా కింద దాకా మన గురువుగా చెప్పుకుంటూ వస్తారు క్రమం. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. అస్మద్దేశికం అస్మదీయ పరమాచార్యాన్ అశేషాన్ గురున్ శ్రీమన్ లక్ష్మణ యోగి పుంగవ మహాపూర్ణం మునిం యామునం రామం ఇలా పైకి అనమాట. అలాగ వెళ్ళి అక్కడికి ఇందిరాసాచరం నారాయణం సంశ్రయే, నారాయణుల వారు చేస్తారు. అందుకని మనం చెప్పిన దాంట్లో కూడా అదే కాదు, ఏంటది నారాయణ సమారంభం ఏంటది శంకరాచార్య మధ్యమాం ఏదో అస్మత్ వందే గురు పరంపరాంపరం చెప్పుకుంటూ వస్తారు. అక్కడి నుంచి ప్రారంభించారు అనేటువంటిది వాళ్ళ ప్రారంభము ఇక్కడ వచ్చి. అందుకని వీళ్ళందరూ కూడా మనము రోజు తరుస్తూ ఉండాలి. అందుకని తలుచుకోవడానికి అందరి పేర్లు మనం గుర్తున్నాం కాబట్టి ఒకటే మాట, అస్మద్దేశికం అస్మదీయ పరమాచార్య నశేషాన్ గురున్, వాళ్ళందరినీ కూడా నమస్కారం పెట్టుకుంటున్నాను అని చెప్పుకుంటే వాళ్ళందరి యొక్క శక్తియుక్తులు మనలో ప్రసరిస్తాయండి. అది మన లాభం. వాళ్ళకేం ఉండదు అక్కడ, దానివల్ల వాళ్ళ శక్తులు మనకు వస్తాయి. అందుకోసం చేసుకోవాలి మనం. ఇక్కడ ఏం చెప్పాడంటే ఆయన పరమ గురువు అని చెప్పాడు.
ఆయన గురువు గారు. ఈయనను తన పరమ గురువు అని అభినవంతో పేర్కొంటున్నాడు. ఈ ఉత్పల దేవపాదులు ప్రత్యభిజ్ఞాన ప్రస్థాన ప్రవర్తకులు. ఈ శ్లోకం ఈశ్వర ప్రత్యభిజ్ఞాన శాస్త్రం చివరిలో ఉన్న శ్లోకము. అదొక పుస్తకం ఉందిట, అందులో చివరి శ్లోకం అంట. ఈశ్వరుని గూర్చి సామాన్య రూపంలో తెలిసినా ఈ ఈశ్వరుని విశిష్ట రూపం తెలిస్తే గాని లోకులకు సామాన్య జ్ఞానం వల్ల ఫలితం ఏమీ ఉండదు. అందుకే ఈ గ్రంథం రచించాను అని ఉదాహరణ పూర్వకంగా శ్రీమద్ ఉత్పల దేవపాదులు చెప్పుకుంటున్నారు. తైస్తై ఆయా ఉపయాచితై దూతీ సంప్రేషణాదుల ద్వారా బతిమాలుకొండల ద్వారా ఉపయాచితై యాచించడం చేత. ఎలా యాచించారు? దూతికల్ని పంపించడం, తన యొక్క దూతలను ఉంచడం అంటే తన యొక్క విషయాన్ని, తన గొప్పతనాన్ని కానీ తన బాధల్ని కానీ వర్ణించి చెప్పేందుకు ఒకరిని పంపించే వాళ్ళని మనం దూతి అంటాము. దూత్యో దాసి సఖి ప్రాతివేశిని కారుడు ధాత్రేయి ప్రాతివేశిని లింగిని శిల్పిని ఇత్యాది అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం. దూతలు అని చెప్పి అన్నారు. అక్కడ ఆ విషయంలో వచ్చిందిట. వాళ్ళ చేత ఉపయాచితై బతిమాలు కొనడాల చేత అంటే ఆయా తను పంపినటువంటి వాళ్ళ చేత వెళ్ళి బతిమాలుకుంటున్నారు వాడిని. అక్కడ నాయకుడు నాయకుడి దగ్గర పంపించాడు ఉందాం. నాయక దగ్గరికి నాయకుడు పంపించాడును, లేకపోతే నాయకుడి దగ్గరికి నాయక పంపించిందను. ఆ వెళ్ళి వాళ్ళకి అక్కడ వాళ్ళకి ప్రాధేయపట్టం అన్నమాట, వాళ్ళని ఒప్పించడం. ఎలాగైనా మన వాళ్ళలేదు, వాళ్ళు కాదు కాదంటే కాదు, చాలా మంచి వాడు నాయకుడు, నీకు ఆ సంగతి తెలియదు, నాకు విషయం తెలుసు, ఇలాగేదో చెప్పుకుంటూ వస్తాం. మనం చెప్పే మాట కూడా అంతే కదా. వాడు వెళ్ళినప్పుడు నీకేం తెలుసు ఆ విషయం, చెప్పిన మాట వింటరా అంటుంటాం. ఉపనత వచ్చిన కాంత ప్రియుడు అంటే అర్థమైపోయింది. ఇప్పుడు నాయక పంపించిందని తెలిసిపోయింది అక్కడికి. కన్వ్యాహ తనపై గల అమితమైన గాఢానురాగం గల యువతి యొక్క అంతికే సమీపమునందు స్థితహాపి నిలబడి ఉన్నా కూడా వీళ్ళందరూ వెళ్ళి వాడు దూతికి వెళ్ళి ప్రార్థించితే ఆ మాటలు ఒప్పుకుని వచ్చినటువంటి వాడు ఆ పక్కన ఉన్నప్పటికి కూడా ఏవం నా ప్రాణప్రియుడే ఇతడు అని అపరిజ్ఞాత గుర్తించబడిన వాడై లోక సమాన ఇతరుల సమానం ఉండే యథా ఏ విధముగా రంతుం ఆమెతో రమించడానికి పైన నైవ అలం సమర్థుడు కాడు అంటోంది. అంటే నాయిక తన యొక్క నాయకుని వద్దకు తన స్నేహితురాలను పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఎన్నో రకాలుగా అతనికి వివరించి చెప్పి అతన్ని తీసుకొస్తే అతడు వచ్చి ఉన్నా కూడా ఈవిడ అతన్ని పట్టించుకోకుండా అతను సరిగా చూడకుండా ఆ వ్యవహారమే లేని పరిస్థితుల్లో అతను ఎలాగుంటాడు? ఇంకా ఆవిడతో కలిసి సుఖంగా ఉండే వ్యవస్థను అతను ఎలా చేయగలుగుతాడు? అలాంటి వాడు అవుతాడా? కాదు. అట్లే ఈ విశ్వేశ్వర పరమేశ్వరుడు లోకానికి మానవులకు తదితర జీవులకు కూడా స్వ ఆత్మాపి తనే ఆత్మ అయినప్పటికీ అనవేక్షిత గుణ చూడబడని గుణాలు కలవాడై నిజ వైభవాయ తన వైభవం కొరకే తన సత్యస్వరూపం వాళ్ళకి తెలుపుతాడు. సత్యస్వరూపం వాళ్ళకి తెలిసేటట్టు చేయడానికి నైవ అలం సమర్థుడు కాడు అని అంటోంది. అంటే సత్యస్వరూపాన్ని వాళ్ళకి తెలుపుతాడు అని అనగా వాళ్ళు తమ స్వస్వరూపమే అయిన పరమేశ్వరుని గుర్తింపగలరు. ఈ కారణం వలన ఈ ప్రత్యభిజ్ఞ ఉదిత చెప్పబడింది. దగ్గరనే ఉన్న తన ప్రియతమునిగా గుర్తించక ఇతరుల వంటి వాడే అని భావించేటప్పుడు వాడిని గుర్తించలేదు ఆవిడ. నాయకుడు వచ్చాడు అక్కడికి, కానీ ఇతనే నాయకుడు అనుకోవట్లేదు. చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ వీడొకడు అనే భావన పోయింది తప్పించి వాటి ప్రత్యేకతలను నేను గుర్తించకుండా ఉన్న సందర్భంలో ఆ నాయకుడు ఏ విధంగా రమింపజేయగలడో అదే విధముగా తనను గూర్చి విస్పష్ట జ్ఞానం లేని వాళ్లకు ఈశ్వరుడు కూడా ఆనందదాయకుడు కాజాలడు. గొప్ప మాట చెప్పేశారు. ఈశ్వరుడు మనకి ఆనందదాయకుడు ఎప్పుడవుతాడు అంటే ఈశ్వరుడిని మనం గుర్తించగలిగితే. తెచ్చి మన పక్కన ఉన్నప్పటికీ భగవంతుడు ఎక్కడే మన దగ్గరే ఉంటున్నాడు. ఆయన ఎక్కడికో పోలేదు. భగవంతుడు ఎక్కడికో మనం వెళ్ళక్కర్లేదు, ఎవరికో వెళ్ళి తిరగాల్సిన పని లేదు. భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు. చూసేవాళ్ళలో చూసుకోవాలి మనము. ఈ చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, పశువులో ఉన్నాడు, పక్షిలో ఉన్నాడు, పక్కన అన్నదమ్ముల్లో ఉన్నాడు, శత్రువులో ఉన్నాడు, అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. దానికి ఒక మిత్రుగారు అర్థం చెప్పాడు, చాలా బాగా చెప్పాడండి. ఇందుగలడు అందులేడను సందేహం అని కాకుండా పద్యం చెప్పకుండా ఇందు అని అడిగాట ఈయన. కలడు అని సమాధానం చెప్పాట. ఇందు కలడు, అందు అన్నట, లేడని సందేహము వలదు అన్నట. చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు.
మామూలుగా ఆయనంతటి ఆయన ఇందుగలడు అందులేడు అనే సందేహం నీకు వద్దయ్యా. చక్ర సర్వోపగతుండు ఎందెందు వెతక చూచిన అందందే కానిపించు అని చెప్పినట్టుగా కాదు. ప్రహ్లాదుడు చెప్పలేదు ఆ పద్యాన్ని. ఆ పద్యంలో అది నాటకీయంగా ఆ పద్యం ఉన్నది అంటూ ప్రహ్లాదుడును హిరణ్యకశిపుని యొక్క నాటకీయత ఎలా జరిగింది అంటే, హిరణ్యకశిపుడు వచ్చి ఈయన ఇందు అన్నట్టు ఒక వస్తువును చూపించి, కలడు అని చెప్పాట, మళ్ళీ అందు అని అడిగాట, లేడని సందేహం వలదు అన్నట్ట, చక్రి అన్నట్ట, సర్వోపగతుండు అని. ఎవరనుకుంటున్నావు నువ్వు, నేను చక్రిని అడుగుతున్నానయ్యా అన్నట్ట. సర్వోపగతుండు అని చెప్పాట ఆయన. ఎందెందు వెతక చూస్తాను అన్నట్ట, అందందేగలడు అని చెప్పాట ఆయన. అని చెప్పినట్టుగా ఒక అద్భుతంగా చెప్పాడు మా మిత్రుడు కట్టము చంద్రశేఖరం గారు విజయనగరం. అవధాని, మంచి అవధాని, అష్టావధాని, నాకు మంచి మిత్రుడు. ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు. చక్కనైనటువంటి 3 పుస్తకాలు రాశాడు. నటుడు, ప్రయోక్త, ఇవన్నీ మంచి మంచి రాష్ట్రపతి పురస్కారం, స్టేట్ అవార్డు కూడా పొందాడు. మంచి గొప్పవాడు. విజయనగరంలో ఉంటాడు ఆయన, కట్టము చంద్రశేఖరం గారని. ఆయన చెప్పాడు నాకు అర్థాన్ని, చాలా బాగుంది. ఆయన ఎక్కడో ఆయనకి ఎవరో చెప్పారట, గురువులు ఎవరోను. అది నాకు చెప్పాడు, బాగుంటుంది, చాలా కాలం క్రితం. అలాగనమాట. అలాగా దీనికి ఏమైంది, ఇక్కడిది ఎక్కడ చూస్తే ఇక్కడ ఈశ్వరుడు, అన్ని చోట్ల ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఆ ఈశ్వరుడిని మనము చూసుకోలేకపోతున్నాం. పక్కన ఉన్నవాడిని మనం గమనించలేకపోతున్నాం. మిగతా వాళ్ళు వీళ్ళు మామూలే, సామాన్యులే అనుకుంటున్నాం. వాళ్ళలాగా ఉన్నవాడికి అనుమతి ఉపయోగం ఏముంటుంది భగవంతుడి వల్ల? ఏం లేదు. భగవంతుడు మనం గుర్తుపడితేనే మనకి ఆయన వల్ల మనకు కలిగే ఉపకారాలు వస్తాయి, మనం తెలుసుకోగలుగుతాం. ఆయన మనం గుర్తుపట్టలేకపోతే ఎంత ఉన్నా కూడా దండగా. ఉదాహరణ ఏం చెప్పాడు దానికి పైన చెప్పిన ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని? దూతీ సంప్రేషణ మూలంగా అని ఉదాహరణ ఇచ్చాడు అక్కడది. దాని మూలంగా వచ్చినటువంటిది, ఆ వచ్చిన నాయకుడిని కూడా ఆ దూతి తెలుసుకోలేకుండా మా సామాన్యమైన వాడు, మిగతా వాళ్ళలాగా వాడు అన్నప్పుడు వాడి వల్ల అతనికి ఆవిడికి ఏమి ఉపయోగం ఉంది, వాడి వల్ల అతనికి ఆవిడికి ఏమి లాభం దొరకదు అని చెప్పినట్టుగా అవుతుందన్నమాట. ఈశ్వరుడు కూడా ఆనందదాయకుడు కాజాలడు. తేనేతి, అందుచేత ఇక్కడ ప్రత్యభిజ్ఞానం అనగా సామాన్య రూపంలో తెలిసిన దాని విశేషాలను గుర్తించడం, దాన్ని గురించిన అనుసంధానం, పునఃపునరాలోచన చేయడం అర్థము. అంతేగాని సోయం దేవదత్త ఇత్యాదుల వలె అదే ఇది అని గుర్తించడం మాత్రమే కాదు. కనుక వివరణ ఇచ్చినప్పుడు కావ్యంతు జాతు జాయేత కసిచిత్ ప్రతిభావత అనేది భామోని వాక్యం అయి ఉండవచ్చు. ప్రస్తుతం భామోని కావ్యాలంకారంలో కావ్యంతు జాయతే జాతు కసిచిత్ ప్రతిభావత, ఇందాక అనుకున్నాం మనం, కావ్యంతు జాతు జాయేత కసిచిత్ ప్రతిభావత అనే పదం కనపడుతుంటే, అలాగే కావ్యంతు జాయతే జాతు, అట్నుంచి జాయతే జాయేత ఉంది. జాయేత ఇది శబ్దాహ్వయం జ్యోతి హృదయత వసుధ ఉదేతి వసుధాతలం జాయేత ఇదమంతం తమ కృత్స్నం జాయేత భువనత్రయం, అది అక్కడ వాడాడు ప్రయత్నం. ఇదమంతం తమ కృత్స్నం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి అసంసారాన్న దీప్యతే అని. ఆ సముద్రం, ఈ సంసారంలో శబ్దం అనేటువంటి జ్యోతి లేకపోతే మొత్తం ప్రపంచమే అంతా కూడాను జాయేత భువన అంతం కృత్స్నం అంతం తమః అంతా అయిపోతుంది అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడాను కావ్యంతు జాయతే జాతు జాయేత కస్యచిత్ ప్రతిభావత అనేది భామోని వాక్యం. కావ్యంతు జాయతే జాతు, మళ్ళీ క్రియాపదం మారిపోయింది. జాయతే జాతు, జాయతే జాయతే జాయంతే, ఇది ఆత్మనేపథ ప్రయోగం అనమాట. అక్కడ జాతు కస్యచిత్ ప్రతిభావత అని పాఠం లభిస్తుంది. అర్థం సమానమే. గురూపదేశాదధ్యేతం శాస్త్రం జడసియోప్యలం అనేది పూర్వార్థము. దీని శ్లోకానికి పూర్వార్థం అది. రెండో అర్థం ఇది. ఎలాగా? గురూపదేశాదధ్యేతం శాస్త్రం జడసియోప్యలం కావ్యంతు జాయతే జాతు, కావ్యంతు జాయతే జాతు కస్యచిత్ ప్రతిభావత అని మనం తీసుకోవాలి. కావ్య అంటే కావ్య ప్రకాశం అనమాట. కాదు, కావ్య అంటే కావ్యాలంకార సంగ్రహం అనుకోవాలి. అది కావ్య ప్రకాశానికి కాప అనిస్తాడు. ఇది కావ్య అన్నాడు కాబట్టి కావ్యాలంకార సంగ్రహము, అయితే కావ్యాలంకార సూత్రవృత్తో ఏదో అయి ఉంటుంది. ఒక గురువు దగ్గర చేరి దీక్షగా పట్టుదలతో చదువుకుంటే జడబుద్ధి గలవాడు కూడా శాస్త్రాన్ని సాధించవచ్చు. ప్రతిభావంతుల్లో ఎవడో ఏనాడో ఒక కావ్యం రచించగలడేమో అని దీని భావం. మహాకవి అంతం చేద్దాం. మహాకవి రీతి, నేను మహాకవిని కావాలని ఎవడు కోరుకుంటాడో వానికి ఏవమితి, ఈ విధంగా వ్యంగ్యార్థము వ్యంజక శబ్దము ప్రధానమని చెప్పడంలో వ్యంజక భావానికి కూడా ప్రాధాన్యం ఉందని చెప్పినట్లవుతుంది. అందుచేత ధ్వనత ఇది ధ్వని, ధ్వనింపజేస్తుంది కాబట్టి ధ్వని. శబ్దం ధ్వన్యతే ఇది ధ్వని, ధ్వనింప చేయబడుతుంది కాబట్టి ధ్వని. అర్థము ధ్వననం ధ్వని, ధ్వనింపజేయటము ధ్వని. ఇది వ్యంజన వ్యాపారము అని మూడు అర్థాలు కూడా యుక్తమైనవే
అని చెప్పబడింది. ఎలాగా ధ్వననం ధ్వని ఇక్కడ చెప్పాడు. మళ్ళీ మనకి కలదాం. ధ్వనతే ధ్వని ఇక్కడ వస్తాడు. అప్పుడు చూద్దాం ఇక్కడ ఒకసారి ఎక్కడ వచ్చిందో. దీంట్లో 140 పేజీ చూడండి. 140 పేజీలో ఇది లోచనంలో చివరి వాక్యం అది. ధ్వనతి ధ్వన్యతే ధ్వననం, ధ్వనతి ధ్వన్యతే ధ్వననం అనేటువంటివి త్రితయం త్రితయమపి ఉపపన్నం. ఈ మూడు ధ్వనతి ధ్వన్యతే ధ్వననం. ధ్వనతి అంటే ఏం చెప్పాడు ఇక్కడ మనకి? ధ్వనతి అంటే ధ్వనతి అంటే ధ్వనతి ఇది ధ్వని, ధ్వనతి ఇది ధ్వని, ధ్వనింపజేస్తుంది కాబట్టి ధ్వని. అంటే ఏది ధ్వనింపజేస్తుంది? శబ్దమే కాబట్టి శబ్దమైంది. తర్వాత రెండోది ఏమన్నాడు? ధ్వనతి ధ్వన్యతే, ధ్వన్యతే ఇది ధ్వని, అది కూడాను ధ్వనింప చేయబడుతుంది కనుక అది చేసేది, ఇది చేయింపబడేది కాబట్టి ధ్వని. దీనికి అర్థం ఏమిటి? అర్థము అని. మూడోది ధ్వననం అన్నాడు. ధ్వననం ధ్వని, ధ్వనింప చేయటం ధ్వని అంటే వ్యంజన వ్యాపారము అని మూడు అర్థాలు కూడా యుక్తమైనవి అని చెప్పబడింది. ఇక్కడ దాకా చెప్పి ఆపుకుందాం. ఈ తర్వాత మళ్ళీ మనము ధ్వన్యాలోకంలోకి రేపు వెళదాము. స్వస్తి 143వ పేజీలో అక్కడ బాలానందని పూర్తయింది. అక్కడ ధ్వన్యాలోకం ప్రారంభించుకోవాలి మనము. ఇదానీ వ్యంజకయో ప్రాధాన్యేపి అని ప్రారంభించాలి. 142 పేజీలే లెక్కేసుకోండి. 142వ పేజీ వరకు అని రాసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి తర్వాత చేసుకుందాం. ఇవాళ తేదీ ఎంత అండి? 19వ తేదీ. 19/12/23. రైట్. 142వ పేజీ వరకు అయినట్టు లెక్క. శుభం. స్వస్తి.